సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తుంటే ఒక విషయం అర్థమవుతా ఉంది. అదేమిటి అంటే రేపు అక్టోబర్ 9న కూడా రుద్రమదేవి సినిమా థియేటర్లకి రావడం చాలా కష్టమని. రుద్రమదేవి సినిమా చుట్టూతా చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. వాటిని సాల్వ్ చేయడం కోసం గుణశేఖర్ విపరీతంగా శ్రమిస్తున్నారు. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది, కానీ కొన్ని మాత్రం చాలా జటిలంగా కనిపిస్తా ఉన్నాయి. వాటిని గుణశేఖర్ ఎదుర్కోవటం దాదాపు కష్టమే. కాబట్టి ఆయన దసరా సీజన్ రేస్ లో నిలిచే అవకాశం నెగ్లిజిబుల్ పర్సంటేజ్ లో కనిపిస్తా ఉంది. గుణశేఖర్ తో సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు చెప్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని తెలుస్తా ఉంది. యాక్చువల్ గా రుద్రమదేవి లాస్ట్ సమ్మర్ లోనే రావాలి. అప్పుడు వచ్చినట్టయితే ఇన్ని తలకాయ నిప్పులు ఉండేవి కాదు. కానీ అప్పుడు పరిస్థితులు గుణశేఖర్ కి అనుకూలించలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా కూడా కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ నెమ్మదిగా సార్ట్ అవుట్ చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో దసరాకి సినిమాని తీసుకురావాలని ఆయన పట్టుదలతో పనిచేసి చాలా వరకు సమస్యల్ని పరిష్కరించుకున్నారు. అంతా ఓకే, సినిమా అనుకున్న ప్రకారమే వస్తుంది అనుకుంటున్న సమయంలో చాలా పెద్ద సమస్య గుణశేఖర్ ని బిగ్ ట్రబుల్ లోకి నెట్టేసింది అని చెప్పేసి పరిశ్రమలో మాట్లాడుకోవడం వినిపిస్తా ఉంది. పోతే అది గుణశేఖర్ కు మాత్రమే ప్రత్యేకమైన సమస్య కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న వివాదమే. అదేమిటి అంటే థియేటర్ల సమస్య. స్టార్ హీరోల సినిమాలు వస్తున్నప్పుడు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు బుక్ చేసుకోవడం అనేది ఈ మధ్యన ఓ సాంప్రదాయం అయిపోయింది. అంటే తొలి 2-3 రోజుల్లోనే హీరో క్రేజ్ ను బట్టి ఎక్కువ వసూళ్లు వెనక్కి తెచ్చేసుకోవడానికి అందరూ పాటిస్తున్న పద్ధతి ఇది. ఆ క్రమంలోనే ఈసారి దసరాకి 2 పెద్ద సినిమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లని క్యాప్చర్ చేసే ప్రాసెస్ లో ఉన్నాయి. అవి రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, అఖిల్ నటించిన అఖిల్ సినిమా. ఈ 2 సినిమాలు దసరాకి రావడం కన్ఫర్మ్ అని 2-3 నెలల క్రితమే తెలిసింది. కాబట్టి ఇప్పటికే చాలా థియేటర్లని వాటి కోసం బుక్ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 9న రుద్రమదేవి వస్తే రిలీజ్ అయిన వారం కావాల్సిన థియేటర్లు దొరకవచ్చు. తర్వాత అక్టోబర్ 16న కొన్ని థియేటర్లు బ్రూస్లీకి ఇచ్చేయాల్సి ఉంటది. 22న మరికొన్ని థియేటర్లు అఖిల్ మూవీ కోసం ఇచ్చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడించుకున్నారు. కాబట్టి ఇలాంటి పరిణామంలో అక్టోబర్ 9నే రుద్రమదేవి విడుదలైతే బాగుంది అనిపించుకుంటే మాత్రం ఫస్ట్ వారం ఎటువంటి డోకా ఉండదు. 2వ వారం కొంచెం థియేటర్లు తగ్గినా టాక్ సినిమాని బతికించేస్తుంది. సినిమా బాగుంటే 3వ వారం అఖిల్ సినిమాకి కొంత రుద్రమదేవి మూలంగా ఇబ్బంది ఏర్పడొచ్చు. అయినా దాన్ని ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటారు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మధ్యలో కొన్ని ప్లాన్స్ వేసుకుని. కానీ రుద్రమదేవి సినిమా బాగాలేదు అంటే మాత్రం దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటది గుణశేఖర్. సినిమా టాక్ యావరేజ్ గా ఉండి 2 వారాల పాటు ఎక్కువ థియేటర్ లో నడవగలిగితే కొంతవరకు సేఫ్ అవ్వచ్చు. యావరేజ్ టాక్ తో ఫస్ట్ వీక్ తర్వాత ఎక్కువ థియేటర్లు ఆపుకోలేకపోతే భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ విషయం గురించి ఆలోచిస్తూనే గుణశేఖర్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. పోతే దసరా సీజన్ అనేది ఓ హాట్ సీజన్. వరుసగా సెలవు రోజులు ఉంటాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. దాన్ని క్యాష్ చేసుకోవాలని గుణశేఖరే కాదు అందరూ ఆశపడతారు. డిమాండ్ ఉన్న సిచ్యువేషన్ లో బలవంతులకే కమాండ్ ఎక్కువ ఉంటుంది. దసరా వెకేషన్ ని ప్రాఫిట్ గా మార్చుకోవాలని రామ్ చరణ్, అఖిల్ మూవీ నిర్మాతలు ముందలే ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఆ 2 సినిమాల నిర్మాతలకి కూడా మంచి నెట్వర్క్ ఉంది. సో వాళ్ళతో పోటీ పడటం అనేది ఒక రకంగా సాహసమే అవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం గుణశేఖర్ ముందల వేరే ఆప్షనే లేకుండా పోయింది. సో ఆయన రుద్రమదేవిని డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేస్తారు అన్నది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన విషయం. కానీ లాస్ట్ మినిట్ లక్కీ ట్రయల్స్ ఏమన్నా ఫలిస్తాయేమో వేచి చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.